నిజంగా నిత్యం దేవుని స్తుతించడం అనేది మన జీవితానికి ఎంతో మేలుకరమైనది. सच में हमेशा प्रभु की स्तुति करना हमारे जीवन के लिए भला है, ఎందుకంటే మనం తినే ఆహారం, పీల్చుకునే గాలి, వెలుతురు, కట్టుకునే బట్ట, జీవించి ఉండటానికి ప్రాణం అన్ని కూడా దేవుడిచ్చినవే. क्योंकि हम जो सांस लेते हैं, हम जो पहनते हैं, हम जो खाते हैं, ये सब प्रभु की ओर से दिया हुआ है। కాబట్టి మనం నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. इसलिए हमें हमेशा प्रभु की स्तुति करनी మన चाहिए। పని పాటలు చేసుకుంటున్నా కానీ, हम अपना काम काज कर रहे हो तो भी, ఇంకా ఏ పని మీద ఉన్నా కానీ, किसी भी काम में क्यों ना हो, మనసు మాత్రం నిత్యం దేవుని స్తుతించే విధంగా ఉండాలి. हमारा मन हमेशा प्रभु की स्तुति करनी चाहिए। మనకు చేసిన మేళ్ళ బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. हमारे जीवन में जो भला हुआ है उसके विषय में भी प्रभु की स्तुति करनी चाहिए। ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉండాలి. उसके पवित्र नाम की वजह से हमें उसकी स्तुति करनी అలా चाहिए। స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఎంత పరిశుద్ధులుగా ఉండాలనేది కూడా నేర్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. इस तरह स्तुति करते रहेंगे तो पवित्र आत्मा हमें सिखाएगा कि हमें कितना पवित्र रहना चाहिए, ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్న వారే పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతారు क्योंकि కనుక जो पवित्र हैं वही स्वर्ग राज्य जा सकते हैं। రండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. आइए हम नीति वचन को ध्यान कर रहे हैं। మరి పోయినసారి 3వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. पिछली बार हम तीसरे अध्याय को ध्यान कर रहे थे। 27వ వచనం నుంచి 31వ వచనం దాకా ధ్యానం చేసుకున్నాం. 27वें वचन से 31 वचन तक हमने ध्यान किया था। మరి మిగిలిన వచనాలు ఒక సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. तो अब आगे के वचन को जितना समय मिला उतना ध्यान करेंगे। ఇక్కడ 31వ వచనంలో ఏమంటున్నాడో మరొక పర్యాయం చూద్దాం. 31 में क्या लिखा है देखेंगे। బలత్కారము చేయు వారిని చూచి మత్సర పడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయవద్దు. उपद्रवी पुरुष के विषय में डाहना करना, ना उसकी सी चाल चलना। ఎందుకంటే ఈ లోకంలో ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నట్లుగా కనపడేది భక్తిహీనులు, బలత్కారులు, దుష్టులు, దుర్మార్గులు మంచిగా ఆశీర్వదించబడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. क्योंकि इस संसार में ज्यादा से ज्यादा आशीष पाए हुए लोग हमें कौन दिखाई देते हैं? भक्तिहीन लोग, अल्पविश्वासी लोग और संसार में रहे हुए पापी लोग दिखाई देते हैं। వాళ్ళు అన్నిటి విషయాల్లో అభివృద్ధి పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. हर एक विषय में उनकी बढ़ोतरी हो रही है करके हम देखते हैं। వాళ్ళు అనుకున్నదంతా కూడా ఈ లోకంలో సాధిస్తున్నట్లుగా చూడగలుగుతాం. वो जो सोचते हैं उस संसार में उसको पूरा कर पा रहे हैं, हासिल कर पा रहे हैं, इन चीजों को भी हम देखते हैं। వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదివినట్టు చూస్తాం. उनके बच्चे अच्छे से पढ़ाई भी వాళ్ళు करते हैं। తొందరగా మంచి ఉద్యోగాలు దొరికినట్లుగా చూస్తాం. हम देखते हैं उनको अच्छी नौकरियां मिल जाती है అలాగే వాళ్ళు తొందరగా ఇల్లు కట్టుకున్నట్లు చూస్తాం. और अच्छे से अपना घर जल्द से जल्द वो बना लेते हैं। ఎలా అంటే వాళ్ళది ప్రతిది కూడా మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడుతున్నారే, దుష్టులైనా, దుర్మార్గులైనా, భక్తిహీనులైనా అని మనలో ఒకలాంటి మత్సరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. हर एक विषय में हमारे अंदर ये विचार आ जाता है जब उनको देखते हैं, अरे हर एक विषय में वो उन्नति में जा रहे हैं, हर एक विषय में उनकी बढ़ोतरी हो रही है, वो दुष्ट है, पापी है, दरिद्र इंसान है, फिर भी उनके साथ ऐसा हो रहा है करके सोचते हैं। అలా ఆలోచించి इस तरह सोच कर మనిషి ఏమనుకుంటున్నాడంటే, इंसान क्या सोचने लगता है, నేను ఇలా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి, మంచి యథార్థపరుడుగా, భక్తిపరుడుగా, నీతిమంతుడుగా ఉండటం వల్ల లాభం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. मैं खराई से चलता हूँ, मैं धर्मी इंसान हूँ, ऐसे रहने से क्या लाभ, उनको देखकर हम सोचते हैं। అంతేకాకుండా इतना ही नहीं, ఆ వాడు కూడా భక్తి చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, నేను కూడా వాడిలాగే భక్తి చేస్తున్నట్టుండి భక్తిహీనుడిగా ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు కూడా పొందుకోగలుగుతాను కదా అనుకుంటాడు. वो देखने के लिए भक्ति कर रहा है करके लगता है, लेकिन वो भक्तिहीन इंसान है और आशीष पा रहा है, इसलिए मैं भी उसी की तरह रहूंगा तो मुझे भी आशीष मिलेगा, मैं भी सब पा पाऊंगा करके हम सोचते हैं। అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే 37వ కీర్తన మొదటి వచనంలో, इसलिए 37 भजन संहिता पहले वचन में देखेंगे क्या कहता है भजनकार। कुकर्मियों के कारण मत कुड़, कुटिल काम करने वालों के विषय ढा ना कर। ఇక్కడ ఏమంటున్నాడు, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యం చేయవారిని చూచి నువ్వు మత్సర పడకుము. వారు ఎంతగా ఆశ్రయించబడుతున్నా గానీ లోక పరంగా మనం అనుకుంటాం వాటిని ఆశీర్వాదాలని. वो बहुत आशीष पाते रहते हैं संसारिक तौर पर, हम देखते हैं कि सच में कितना आशीष उन्हें मिल रहा है। కానీ మనం ఈ భూ సంబంధమైన విషయంలో ఆసక్తి కలిగి ప్రభువును నమ్ముకోవటానికి రాలేదు. हम इस पृथ्वी से जुड़े हुए वस्तुओं में आशीष पाने के लिए, प्रभु पर विश्वास करने के लिए नहीं आए हैं। మనం వచ్చింది ఇదిగో అదృశ్యమైన పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి వచ్చాం. हम प्रभु के पास आए हैं अदृश्य परमेश्वर के उस राज्य में प्रवेश करने के लिए। కానీ ఈ లోకంలో భక్తిహీనుడు ఆశ్రదించబడుతున్నప్పుడు, అంటే ఆ భక్తిహీనుడు అనుకుని సాధిస్తున్నప్పుడు, చెడ్డవాడు కావాలని కోరుకునే దొరుకుతున్నప్పుడు మనకి ఎక్కడో కొంచెం మత్సరము, వ్యసనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. जब इस संसार में भक्तिहीन लोग, बुरे लोग जब बढ़ते रहते हैं, बहुत ही उनको धन संपत्ति मिलती है, हर एक विषय में उनकी बढ़ोतरी होती है, तो हम सोचते हैं कि ऐसा उनके साथ क्यों हो रहा है, मन ही मन में कुटिलता आ जाती है। అంతేకాకుండా ఎంతో కొంత నేను కూడా అలాగే ఉంటే పోద్దలే అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాం. धीरे धीरे इस तरह का विचार आ जाता है, यदि मैं भी ऐसे जीऊं तो अच्छा है। అందుకే మనం ఎక్కడ పొరపాటు చేస్తామోనని
कहीं हम ऐसी गलती ना कर बैठे करके ఇక్కడ 77వ కీర్తనలో కూడా మంచి మాట రాయబడి ఉంది. 71 भजन संहिता में 73వ కీర్తన 73 भजन संहिता में अच्छी बात लिखी हुई है. ఇక చూడండి 3వ వచనంలో ఏమంటున్నాడు, 73:3 में భక్తిహీనులు క్షేమముగా నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. क्योंकि जब मैं दुष्टों का कुशल देखता था तब उन घमंडियों के विषय डाक करता था. ఇంకేమంటున్నాడో తెలుసా, ఇక్కడ 12వ వచనంలో చూస్తే, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. 12वें वचन में देखेंगे, देखो ये तो दुष्ट लोग हैं तो भी सदा आराम से रहकर धन संपत्ति बटोरते रहते हैं. అలాగే 13వ వచనంలో చూస్తే, इसी तरह 13 में देखेंगे, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే కదా, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే అనిపించిందట. निश्चय मैंने अपने हृदय को व्यर्थ शुद्ध किया और अपने हाथों को निर्दोषता में धोया है. అంటే ఈ విధమైన పరిస్థితి ప్రతి విశ్వాస జీవితానికి ఎక్కడో చోట ఎదురవుతూనే ఉంటుంది. इस तरह की हालत और स्थिति हर एक विश्वासी के जीवन में कभी ना कभी आती है. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న ఉద్దేశాలకి, తలంపులకి, వ్యవహారాలకి, విచారాలకి, ఆలోచనకి, మాటలకి, వైఖరికి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా నడుస్తున్న వాళ్ళం. क्योंकि इस संसार का चाल चलन, इस संसार का सोच, इस संसार की बातों से, इस संसार के स्वभाव से हम विरोध में चलते रहते हैं. అంటే దేవుని స్వభావం, దేవుని పరిశుద్ధత, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశంలో నడవాలనుకునే వాళ్ళం. क्योंकि हम परमेश्वर की इच्छा, परमेश्वर की पवित्रता और परमेश्वर के उद्देश्य से चलना चाहते हैं. కానీ ఇక్కడ 73వ కీర్తన ఆసాబు రాస్తూ ఏమంటున్నాడంటే, 73 भजन संहिता आसाफ लिखते हुए कहता है, భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు నా కంట పడితే నేను దాన్ని సహించలేకపోతున్నాను, మచ్చరపడుతున్నాను. जब भक्तिहीन लोग, दुष्ट लोग कुशलता से रहते हैं तो उनको देखकर मैं सह नहीं पा रहा हूँ. ఇక తర్వాత మిగిలినంత కూడా మీరు చదువుకోనండి. बाकी में आप ये अध्याय पूरा बाद में पढ़ लीजिएगा. ఇక 13, 12లో ఏమంటున్నాడంటే, 12वें वचन में कहता है, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారే. देखो ये तो दुष्ट लोग हैं तो भी सदा आराम से रहकर धन संपत्ति बटोरते रहते हैं. అలాగే వీళ్ళు నేను అనవసరంగా నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ నా చేతులు నిర్మలంగా ఉంచుకోవటం వ్యర్థం అనిపించింది అనుకున్నాడట. उसने बाद में इन सब चीजों को देखकर सोचा, अपने हृदय को मैंने व्यर्थ ही शुद्ध किया और अपने हाथों को निर्दोषता में व्यर्थ ही धोया है. అనిపించుంటది కదా, అందరికి అలాగే చాలా సార్లు అనిపించుంటదా? इस तरह हम सबको भी एक बार कहीं ना कहीं लगा होगा, ఖచ్చితంగా అనిపిస్తుంది. जरूर लगेगा. అందుకే ఆలోచనలు అనేవి రాకుండా మానవరి కూడా సామెతల గ్రంథంలో చూస్తున్నాం మనం. नीति वचन में देखते हैं इस तरह के विचार आने बंद नहीं होते हैं. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఎక్కడో చోట మనల్ని విశ్వాసం నుండి దిగజార్చడానికి ఇటు తలంపులు అనేవి రాక తప్పవు. इस संसार में जब तक हम हैं इस तरह के विचार हमारे अंदर आकर हमें कमजोर करने की कोशिश तो जरूर करते रहते हैं. అలా ఆలోచనలు వచ్చినప్పుడు जब इस तरह के विचार आते हैं, ఆసాబుకు కూడా అలాంటి ఆలోచన కలిగిందని, आसाफ के अंदर भी इस तरह का विचार आया था. అయితే 16వ వచనం నుండి చూస్తే ఇదే 73వ కీర్తనలో, इसी 73 भजन संहिता में 16वें वचन को हम देखेंगे, అయినను దీనిని తెలుసుకోనవలని ఆలోచించినప్పుడు. जब मैं सोचने लगा कि इसे मैं कैसे समझूं, అయినా గాని ఆయన తెలుసుకోవాలనుకున్నాడంట. భక్తిహీనులకి ఎందుకు అలా జరుగుతుంది, భక్తి పరులకి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాలి అనుకున్నాడు. उसने सोचा एक बार, क्यों भक्तिहीन लोगों के साथ, दुष्ट लोगों के साथ ऐसा हो रहा है, मुझे समझना है. మనం కూడా ఆలోచన చెయ్యాలి. इसलिए इस विषय में हमें भी एक बार सोचना और समझना चाहिए. మత్సరపడటం కాదు, अंदर ही अंदर डा नहीं करना है. అలాగే మనం చదువుకున్నట్టు సామెతలు 3:31లో ఉన్నట్లుగా వాళ్ళలాగా మనం చెయ్యొద్దు. इसी तरह नीति वचन 3:31 में जैसे कहा है, उनकी तरह हमें नहीं काम करने हैं. అసలు దీని సంగతిని ఆలోచన చెయ్యాలి. क्यों ऐसा हो रहा है करके इसके बारे में हमें सोचना चाहिए. ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. सोचेंगे तो जरूर हमें समझ में आ जाएगा. ఆలోచించకుండా దేన్ని కూడా మనం ఫైనల్ చేయలేము. बिना सोचे समझे हम किसी भी चीज को फाइनल नहीं कर सकते. అయితే ఈ ధనవృద్ధి చేసుకుంటూ లోకంలో అభక్తిపరుడిగా, భక్తిహీనుడిగా ఉన్నవాడు అభివృద్ధి చెందుతున్న వారి విషయంలో వాక్యం ఏం చెప్తుంది? जो भक्तिहीन लोग हैं, दुष्ट लोग हैं, सांसारिक तौर पर बढ़ते रहते हैं, तो उनके विषय में बाइबल क्या कहती है? వెనక తిరిగి చూసేటప్పటికి అదే భక్తిహీనుడు కనబడకుండా పోతాడట. पीछे मुड़ के जब हम देखेंगे वो दुष्ट इंसान कभी दिखाई नहीं देगा. అంటే ప్రస్తుతానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కనిపించినా, अभी समय पे अभी हम देखेंगे तो ऐसा लगेगा उसने बहुत आशीष पाया हुआ है. కానీ ఒక దినము ఎలా వస్తుందంటే కనబడకుండా ధూళిలాగా ఎగిరిపోయినట్లుగా వాళ్ళ ఆయువు ఉంటుంది అని చెప్పి दावीद कीर्तन राస్తున్నాడు. लेकिन दाऊद अपने भजन संहिता में लिखता है कि एक दिन ऐसा आएगा जब हम उनको देखेंगे तो वो हमें दिखाई भी नहीं देंगे, धूल के समान उड़ जाएंगे. అయితే ఇంకా 17వ వచనంలో ఏమంటున్నాడంటే 73:17లో इसी 73:17 वचन में कहता है, ఆలోచించి ఇంకేం చేశాడు, उसने सोच समझकर क्या किया, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. जब तक कि मैंने ईश्वर के पवित्र स्थान में जाकर उन लोगों के परिणाम को ना सोचा. అంటే
దేవుని సన్నిధిలో కంటే దేవుని వాక్యమే సెలవిస్తుందని ఆలోచన చేయాలి అట్టి వారి విషయమై. परमेश्वर के पवित्र स्थान मतलब प्रभु का वचन सुनकर प्रभु का वचन ऐसे लोगों के विषय में क्या कहता है करके सोचना चाहिए। అంతేకాకుండా ఆయన సన్నిధికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండాలి. उनके सम्मुख आकर भी प्रभु का वचन हमें सुनते रहना चाहिए। ఏం ఆలోచించాలి? क्या सोचना है? వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు जब उनके परिणाम के बारे में मैंने सोचा, అంత ఏమనిపించిందంట? उसको क्या लगा, ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ये सारी बातें मुझे बेकार लगी। ముందేమనిపించింది? पहले क्या लगा था उसे? వాళ్ళు మంచి ఉన్నతి అభివృద్ధి పొందుతున్నారు అంటే అది మత్సరపడినట్లుగాను చాలా బాధ కలిగించినట్లుగా ఉంది హృదయంలో. शुरुआत में जब उनको देखा तो अंदर ही अंदर कुड़कुड़ाना, अंदर ही अंदर बहुत दुखित होना, क्यों उनके जीवन में सब अच्छा हो रहा है करके लगता था। కానీ దేవుని సన్నిధికి వెళ్ళి గనుక నువ్వు ప్రార్థన చేస్తే, लेकिन जब प्रभु के सम्मुख आप जाओगे और प्रार्थना करोगे, అట్టి వారి అంతం ఏమై ఉంటుందా అని నువ్వు గనుక జ్ఞానముతో వాక్యాన్ని వెదకి తెలుసుకుంటే, इस तरह के व्यक्ति का अंत क्या होगा करके वचन के द्वारा ज्ञान पाकर यदि आप देखोगे तो వాళ్ళు కనబడకుండా పోతారట. वो कभी दिखाई भी नहीं देंगे। హఠాత్తుగా వాళ్ళ మీదకి ఉరి వచ్చినట్లుగా అపాయం వస్తుందట. अचानक जैसे फंदे में फंस जाते हैं वैसे उनके जीवन में समस्याएं आ जाएंगी। అంతేకాకుండా వాళ్ళకున్న ధనము ఆస్తి అంతస్తులు వాళ్ళకి సమస్య కాలంలో ఉపయోగానికి రావట. और उनके पास जो धन संपत्ति है संकट के समय किसी काम की नहीं रहेगी। అప్పుడు అంటున్నాడు, ఆ సంగతి నాకు ఆయాసకరం, నిజంగా ఇదంతా కూడా వ్యర్థమే కదా అని అప్పుడు అనుకున్నాడు. అప్పుడు దాకేమో నేను భక్తిపరుడుగా ఉంటాం వ్యర్థం అనుకున్నాడు. ఆలోచన చేసిన తర్వాత ఆ భక్తిహీనుల్లాగా ఉంటాం వ్యర్థం అని నిశ్చయించుకున్నాడు. पहले उनकी हालत को देखकर उनके साथ ऐसा क्यों हो रहा है करके मन में दुखित होने लगा, लेकिन प्रभु के पास आकर जब पूछा गया और वचन के द्वारा जाना तो समझ गया कि सच में उनकी तरह मुझे नहीं बनना है। అందుకే 18వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, इसलिए 18वें वचन में कहता है, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వాడు పాడైపోవును, మహా భయము చేత వాడు కడముట్ట నశించుదురు. 18 చక్కగా చెప్తున్నాడు. देखेंगे, निश्चय तू उन्हें फिसलने वाले स्थानों में रखता है और गिराकर सत्यानाश कर देता है। आहा, वे क्षण भर में कैसे उजड़ गए हैं, वे मिट गए, वे घबराते घबराते नष्ट हो गए हैं। చూడండి, వాళ్ళు అంటే ఈ లోకములో దేవుని కట్టడలు లేక దేవుని భయం లేకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ లేక ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ అభివృద్ధిలో ఉన్న వారిగా కనిపించే వారి పరిస్థితి ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. इस संसार में परमेश्वर का डर और भय और भक्ति ना रखते हुए संसार में बढ़ोतरी धन संपत्ति बढ़ती रहती है, ऐशोआराम से रहते हैं, तो उनकी हालत अंत में क्या होती है करके यहाँ लिखा हुआ है। ఎందుకంటే వాళ్ళు ఎలా సంపాదిస్తారు? वो किस तरह कमाते हैं सब? యథార్థంగా సంపాదించడానికి సంపద అంత గొప్పగా విస్తారంగా వస్తుంది అంటానికి ఈ లోకంలో మనం చెప్పలేము. इस संसार में यदि खराई से करे तो इतनी संपत्ति मिलेगी करके हम नहीं कह सकते, ఎందుకంటే యథార్థవంతుడు అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాడు. क्योंकि जो खरा इंसान है हर एक विषय में वो खरा रहेगा, सच्चाई से रहेगा। అన్యాయంగా కావాలని కోరుకోడు. अन्याय रीति से कुछ मुझे मिल जाए करके नहीं सोचेगा। అంతకాకుండా ఏదో వడ్డీలకి ఇచ్చి సంపాదించుకుందాం అనేది కూడా ఆలోచించేడు. ఎందుకు వాక్యం వద్దని చెప్తుంది? क्योंकि ब्याज पे पैसे देकर ज्यादा पैसे कमाऊं करके भी सोच नहीं आएगा, क्योंकि वचन में लिखा है ये गलत है। అంతేకాకుండా ఇతరుల వస్తువు దొంగిలించి తీసుకుందాము అన్న ఆలోచన కూడా ఉండదు. और उसके अंदर ऐसा विचार भी नहीं होगा कि दूसरों के वस्तुओं को मैं चुरा लूं, లేక అబద్ధాలు చెప్పి ఏదో సంపాదిద్దాము మనుషులను మోసం చేద్దామన్న ఆలోచనలో ఉండడు. वो इस तरह के विचार में नहीं रहेगा लोगों से झूठ बोलूं, लोगों को धोखे में डाल के कमाओ। ఎందుకంటే ఈ దేహంతో చేసే కార్యాలు ఈ నోటితో మాట్లాడే ప్రతి మాట దేవుని లెక్కలోకి వస్తుందని నీతిమంతుడు భయపడతా ఉంటాడు. क्योंकि धर्मी इंसान सोचता है और डरता है कि जो भी वो मुंह से कहता है, जो भी वो मन में सोचता है, उन सब का लेखा उसे एक दिन देना पड़ेगा। కాబట్టి నీతిమంతుడు యథార్థంగా ఉంటాడు కాబట్టి కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటాయి. ये धर्मी इंसान खराई से रहता है, इसलिए जब वो जीता रहता है तो कुछ परिस्थितियों में उसको बहुत ही बुरा लगता है, ऐसा लगता है क्या हो रहा है। అయినప్పటికీ फिर भी నీతిమంతుడిని దేవుడు ఎప్పుడు కూడా తృప్తిపరుస్తాననే వాగ్దానం చేస్తున్నాడు. परमेश्वर धर्मी इंसान के विषय में वादा करता है कि वो हमेशा धर्मी इंसान को तृप्त रखेगा। ఎందుకంటే నీతి నివసించే రాజ్యంలో ఉండాలి అంటే क्योंकि जहाँ धार्मिकता वास करती है उस राज्य में हमें रहना है तो దేవుని యందు భయభక్తులతో ఖచ్చితంగా మనం నీతిమంతులుగా బ్రతకాల్సిందే. परमेश्वर के डर और भक्ति के द्वारा हमें खराई से और धार्मिकता से जीना ही है। ఇట్టి ప్రాణము ఇట్టి ఆయుష్ కూడా దేవుని దృష్టికి విలువైంది. इस तरह का प्राण, इस तरह की आयु परमेश्वर की दृष्टि में बहुत ही अनमोल है। కానీ ధనవంతులైన వారి పరిస్థితి లేక ఈ లోకంలో భక్తిహీనులుగా ఉండి అన్ని విషయాల్లో ఉన్నతి మంచి అభివృద్ధి కలిగినట్లుగా కనిపిస్తున్న వారి పరిస్థితి ఏమంటుంది వాక్యం? लेकिन जो इस संसार में भक्तिहीन लोग हैं, हर एक विषय में संसार के तौर पे बड़े हुए उन्नति पाए हुए दिखते हैं, लेकिन ऐसों का क्या होगा करके बाइबल कहता है, క్షణ మాత్రంలోనే వాడు పాడైపోవుడు. क्षण भर में वो खराब हो जाएंगे।
కల మర్చిపోయినట్లుగా వాళ్ళ జీవితాలు మరుగు చేయబడతాయి అంట. जैसे सपना हम भूल जाते हैं वैसी तरह उनका जीवन भी एकदम खत्म हो जाएगा। దేవుడు వాళ్ళ బ్రతుకును తృణీకరిస్తున్నాడట. परमेश्वर उनके जीवन का तिरस्कार करता है। దేవుడు తృణీకరించే జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి యేసుకు. परमेश्वर जिनके जीवन का तिरस्कार करता है उनके जीवन में कितने भी आशीर्वाद हो उससे क्या फायदा। ఆ దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో परमेश्वर जिससे प्यार करता है ఆ ప్రేమకు దేవుని ప్రేమను పొందుకుని అర్హులుగా ఉన్నవారు ఈ లోకంలో బాధించబడుతున్నా హింసించబడుతున్నా లేక దీనులు దరిద్రులుగా ఉండగాని परमेश्वर का प्यार पाने वाले संसार में दुख उठाए, क्लेश उठाए, दीन हो जाए, दरिद्र हो जाए, फिर भी ఖచ్చితంగా దేవుడు నాతో ఉన్నాడన్న సంతోషంతో మనిషి బ్రతుకుతాడు. प्रभु मेरे साथ है करके खुशी से आराम से जी सकता है। ఇది ఏదో మన ఊహ కాదది, ये हमारा ख्वाब नहीं है, ఇది వాస్తవం. ये సచ్చాई है। ఎందుకంటే దేవుడు దయగలిగిన వారి పట్ల దయగా ప్రవర్తిస్తానన్నాడు. क्योंकि परमेश्वर ने कहा है जिनके अंदर दया है उनके विषय में भी मैं दया के साथ रहूंगा। ఎవరైతే కనికరమ కలిగిన మనసు ఉంటుందో వాళ్ళ కనికరమతో చూస్తానన్నాడు. जिनके अंदर करुणा मन है मैं भी उनको करुणा से देखूंगा करके कहता है। అలాగే పరిశుద్ధమైన హృదయం ఉంటే దేవుని చూసేవారిగా చేస్తానంటున్నాడు. अगर उनका मन पवित्र होगा तो वो परमेश्वर को देखेंगे करके कहता है। కాబట్టి इसलिए ఈ లోకంలో అన్యాయంగా సంపాదిస్తున్న వారు లేక దేవుని భయం లేని వారు ఎదిగిపోతుంటే మనం మచ్చర పడకూడదు, అసూయ అంతకంటే పడకూడదు. इस संसार में जो दुष्ट बुरे इंसान है या प्रभु में भी भक्ति से सही से नहीं रहते, ऐसे लोग बढ़ोतरी पाते रहते हैं, उनको देखकर हमें मन में कुड़कुड़ाना नहीं चाहिए। ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి జాలి పడాలి. कहा जाए तो उनको देखकर हमें तरस खाना है। ఎందుకో తెలుసా, क्यों? నిజంగా ఎంత గుడ్డివాడుగా ఉన్నాడు ఈ మనిషి. देखो ये इंसान कितना अंधा है। ఈ ఈ ప్రస్తుత ఈ లోకం మట్టుకే ఆలోచిస్తున్నాడు కానీ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచింపలేకపోతున్నాడే అని అతని మీద జాలి పడాలి. उसको देखकर तरस खाना है कि ये अभी इस दुनिया में जो हो रहा है उसी के विषय में सोच रहा है, बाद में उसका क्या होगा इस विषय में ध्यान नहीं दे रहा है। ఇంత సృష్టిని ఎందుకు దేవుడు కలుగు చేసి ఎందుకు ఈ మనిషిని దాని మీద ఏలికగా పెట్టాడు అన్న ఆలోచన మనిషికి లేకుండా పోయిందని చింతపడాలి. उसके विषय में ये चिंता करना है, परमेश्वर ने सृष्टि बनाया और सृष्टि पर इंसान को बनाया कि इस सृष्टि में राज्य करे, इस विषय में हमें चिंता करना है। మరి ఎందుకు ఈ సృష్టిని కలిగించిన దేవుడు ఏమి ఆశించి మనిషి ద్వారా ఏం పొందుకోవాలని దీన్ని ఇంతకాలం కొనసాగిస్తున్నాడు అన్న కొంచెం ఆలోచన కూడా లేకుండా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అనే ఆలోచనతోనే ఉంటున్నాడు. इंसान हमेशा इसी सोच में रहता है क्या खाएं, क्या पिए, क्या पहने, प्रभु ने मुझे क्यों बनाया, इस सृष्टि को बनाकर मुझे सृष्टि में संसार में क्यों रखा करके विचार ही नहीं आ रहा है। ఏది చేయబడినా కానీ మనిషి చేత అది ఏదో ఒక పని కోసమే చేయబడుతుంది కదా. इंसान के द्वारा कुछ भी बनाया जाए इस पृथ्वी में वो किसी न किसी इस्तेमाल के लिए, काम के लिए बनाया जाता है। అలాగే మనిషిని ఈ సృష్టిని దేవుడు చేశాడంటే ఏదో తన మహిమ కోసమే కదా. इंसान को परमेश्वर ने सृष्टि को बनाया दोनों को तो किसी ना किसी तरीके से उसकी महिमा करने के लिए ना। అయితే ఆ మహిమను విడిచి ఈ మట్టికి గురించి, మట్టి జీవితం గురించి ఇందులో ఆలోచనలో కలిగిన మనిషిని పట్ల మనం మచ్చర పడతాం నిజంగా చాలా వెరితనం అని చెప్పుకోవాలి. उस बात को छोड़कर इस मिट्टी को, मिट्टी से आने वाले फायदे के बारे में सोचने वाले इंसान को देखकर मन में कुड़कुड़ाना बहुत ही बुरी बात है। అందుకే దేవునిందు భయభక్తులు గలవారు ఎప్పుడు కూడా తగ్గు వాటి యందే మనసు ఉంచుకోవాలి కానీ హెచ్చు వాటి యందు మనసు ఉంచుకోకూడదు. इसलिए परमेश्वर का भय और भक्ति रखने वाले लोगों को ऊंचाई की ओर ध्यान नहीं देना चाहिए, हमेशा अपने जीवन में हर विषय में कम रहना चाहिए। సో మనమైతే అనుకుంటాము ప్రతి దానిలో మనల్ని మన బిడ్డల కంటే మంచి ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆలోచన చేస్తాం. हर एक व्यक्ति ये सोचता है कि अपने बच्चों को जब वो बड़े हो जाएंगे बड़ी ऊंची स्थिति में उन्हें देखना है। ప్రతి మనిషి అనుకుంటారు. हर एक इंसान सोचता है। అది లోకంలో సహజంగా అందరు తల్లిదండ్రులు అనుకునే పని. संसार में तो हर एक माता पिता इस तरह सोचते हैं, కానీ ఒక విశ్వాసిగా ఉన్న తల్లిదండ్రులు ఈ ఆలోచనలు చేయడం చాలా తప్పు. लेकिन एक विश्वासी माता पिता को इस तरह का सोच रखना बहुत गलत है। ఎందుకంటే ఆ యొక్క లోకపు స్థితి నుండి మనం దేవుని దగ్గరకు వచ్చాం. क्योंकि इस संसार की हालत से हम प्रभु के पास आए हैं। అప్పుడు మనం బిడ్డలకి విషయంలో ఏమని ఆలోచన చేయాలి? तो अपने बच्चों के विषय में हमें क्या सोचना चाहिए? నాకంటే మంచి భక్తి పరుడుగా ఉండాలి, मेरे से अच्छा भक्ति इंसान होना चाहिए, నాకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన సంపూర్ణులుగా నా బిడ్డలు ఉండాలి, मेरे से बढ़कर परमेश्वर का भक्ति और भय अंदर रखकर संपूर्ण स्थिति में उन्हें होना चाहिए। నేను ఎలాంటి భయంకరమైన స్థితిని జీవించానో ఆ లోక ఆశల వైపు అలాంటి లోక ఆశలు కలిగించే జీవితం వైపు నా బిడ్డలను పోనీయకూడదు అన్న ఆలోచన एक రావాలి. समय जिस तरह मैं संसार की आशा में जिया था उसी तरह मेरे बच्चे बड़े होने के बाद उस तरह की आशा में नहीं रहने चाहिए, प्रभु करके प्रार्थना करना चाहिए। ఎందుకంటే ఆ స్థితి అంతా కూడా తప్పని ఒప్పుకుని విడిచిపెట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం. क्योंकि उस हालत में हम थे, उन सब चीजों को छोड़ दिया और मान लिया वो गलत है और प्रभु के पास आ गए हैं। ఇప్పుడు వచ్చిన మన లక్ష్యం, మన ఉద్దేశం ఏమై ఉండాలి? और छोड़कर हम
प्रभु के पास आ गए तो हमारा उद्देश्य लक्ष्य क्या होना चाहिए? ఇదిగో నేను చేసిన తప్పులు నా బిడ్డలు చేయకూడదు, मैंने जो गलती की वो मेरे बच्चे ना करे, ఇదిగో నేనున్న పొరపాట్లు నా బిడ్డలు ఉండకూడదు, मैंने जो गलतियां जो कमियां करी थी अपने जीवन में वो मेरे बच्चों के द्वारा नहीं అందుకోసం होनी चाहिए। అందుకోసం నా బిడ్డలు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఎప్పుడూ ఉండాలన్న ఆలోచన కావాలి. इसलिए मेरे बच्चे हमेशा प्रभु के सम्मुख, प्रभु की कलीसिया में हमेशा होने चाहिए करके विचार आना चाहिए। కానీ మనకైతే సహజంగా లోకపు వైపు, మనుషుల వైపే ఆలోచన పోతూ ఉంటుంది. लेकिन सहज तौर पे देखा जाए तो हमारा विचार हमेशा संसार की ओर जाता रहता है। అందుకే దేవుడు ఖండిస్తూ ఉంటాడు ఈ మాటని. इसलिए परमेश्वर इस बात को हमेशा गलत कहता है। నువ్వు బలత్కారులు లేక లోకములో ఉన్న భక్తిహీనులు చేసినట్లు అలాంటి ఆలోచనలు చేయబాకు. संसार में जो दुष्ट लोग, भक्तिहीन लोग हैं, जिस तरह करते हैं उनको देखकर वैसा ही मैं करूंगा करके मत सोचो। అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది నీవు కలిగి ఉండాలి, ఖచ్చితంగా నీ ఇంటి వారికి కూడా నేర్పుకోవాల్సి ఉంది. परमेश्वर का डर और भक्ति आपके अंदर होना चाहिए और आपके घर वालों को भी आप ही को ही सिखाना है। అలాగే 32వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనము. इसी तरह नीति वचन 3 अध्याय 32 वचन को हम एक बार देखेंगे। కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. क्योंकि यहोवा कुटिल से घृणा करता है परंतु वह अपने भेद सीधे लोगों पर खोलता है। మనకి ఇప్పుడు ఏం కావాలి? हमें अभी क्या चाहिए? ఈ లోకంలో అష్టైశ్వర్యాలు కావాలా, इस संसार की हमें ऐशो आराम चाहिए, లేక దేవుని తోడు నిత్యం మనతో ఉండాలని కోరుకుందామా? या हम ये चाहें कि परमेश्वर हमारे साथ सदा बना रहे? ఏం కోరుకుంటున్నాం? क्या चाहते हैं हम? దేవుడు నిత్యం మనతో ఉండాలి. प्रभु सदा हमारे साथ बना रहना चाहिए। లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఒక పక్క, संसार के सारे आशीर्वाद एक तरफ हैं ఇంకొక వైపు దేవుడు ఉన్నాడు అనుకోండి, और दूसरी तरफ परमेश्वर है करके हम सोचेंगे సో ఏం కోరుకుంటాం? तो आप क्या चाहोगे इन दोनों में से? లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కోరుకుంటామా? क्या संसार के आशीष चाहेंगे? లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కోరుకునేవాడు అయితే దేవుడి దగ్గరికి రావాల్సిన పని లేదు. संसार के आशीष आपको चाहिए तो परमेश्वर के पास आने की जरूरत ही नहीं है। మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి పొజిషన్లు, మంచి ఆస్తులు, మంచి ఐశ్వర్యాలు, ఈ దానికోసం దేవుడి దగ్గర రావాల్సిన పని లేదు. अच्छी नौकरी, अच्छी पढ़ाई, अच्छा घर, अच्छी संपत्ति चाहिए तो उसके लिए प्रभु के पास आने की जरूरत नहीं है। దేవుడు తోడుగా ఉండాలని ఆశపడి వచ్చాం. प्रभु मेरे संग रहे करके इस आशा से आप आए हो, ఎందుకంటే రేపు దేవుడు ఉండే రాజ్యంలో ఉండటం కోసం. क्योंकि कल के दिन हमें प्रभु के राज्य में रहना है। కాబట్టి ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? प्रभु किसके साथ रहता है? కుటిలవర్తనులకు తోడుగా ఉంటాడా, యథార్థవంతులకు తోడుగా जो ఉంటాడా? कुटिलता से चलते हैं उनके साथ रहेगा, जो खरे लोग हैं उनके साथ रहेगा। మనసులో ఒకటి పెట్టుకొని విశ్వాసులుగా కనిపిస్తూ లోపల ఏదో ఇష్టమైన కార్యాలు చేసుకుంటూ పోయేవాడు కుటిలవర్తనుడు. मन में कुछ और बात और बाहर तो विश्वासी की तरह दिखावट जीवन दिखने वाला ही कुटिल इंसान है। కానీ దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడట. लेकिन परमेश्वर सच्चे और खरे लोगों के साथ रहता है। వాళ్ళకు తోడుగా ఉండి ఇంకేమంటున్నాడు? उनके साथ रहते हुए और क्या कहता है? 33వ వచనంలో చూస్తే 33वें वचन में देखेंगे, అపహాసకులకు ఆయన అపహసించును, దీనుడి ఎడల ఆయన దయ చూపును. दुष्ट के घर पर यहोवा का शाप और धर्मियों के वासस्थान पर उसकी आशीष होती है। 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చూడండి, देखिए, భక్తిహీనుల మీదకేమో శాపం వస్తుందంట, నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. दुष्ट लोगों के ऊपर शाप, धर्मी लोगों के ऊपर आशीष। అంటే ఎవరైతే ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడంటే లోబడకుండా ఉంటున్నారో అలాంటి వారిని గురించి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గురించి నా తేడాని ఇక్కడ చెప్తున్నాడు. यहाँ पर संसार में मन मर्जी से जीने वाले दुष्ट इंसान के बारे में और जो प्रभु पर विश्वास करते हैं धर्मी लोग, इन दोनों के फर्क को यहाँ दिखाया जा रहा है। ఇక్కడ ఏమంటున్నాడంటే, क्या कहता है यहाँ पर? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటామంటే అర్థం ఏంటో తెలుసా? धर्मी लोगों के साथ साथ वो बना रहेगा, मतलब क्या है? అందరూ దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. हम सब चाहते हैं कि प्रभु हमारे साथ रहे, ఎందుకంటే ఆయన ఉంటే అన్ని ఉన్నట్టే. क्योंकि वो हमारे साथ है तो सब कुछ हमारे पास డబ్బు है। లేకపోయినా ఉన్నట్టే, पैसे ना हो तो भी है, ఇల్లు లేకపోయినా ఉన్నట్టే, घर नहीं है फिर भी है करके जीते हैं, ఉద్యోగం లేకపోయినా ఉన్నట్టే, नौकरी नहीं है फिर भी है करके जीते हैं, ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నట్టే. तबीयत ठीक नहीं है लेकिन अच्छी तबीयत है करके जीते हैं, ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर हमारे साथ है। దేవుడిగా ఉంటామంటే, దేవుడు తోడుగా ఉంటామంటే అర్థం ఏంటి? प्रभु हमारे साथ है मतलब क्या है? ఆయన మర్మమును, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని ఉండటం దేవుడు తోడుగా ఉంటామంటే అర్థం. परमेश्वर की गुप्त बातें, परमेश्वर के बारे में जानना ही है कि परमेश्वर हमारे साथ है। దేవుడు అంటే ఏదో ఒక ఆకారంతో మనతో ఉన్నాడు అని కాదు ఇక్కడ परमेश्वर ఉద్దేశం. परमेश्वर हमारे साथ है इसका मतलब ये नहीं कोई आकार, कोई भेष बनाकर हमारे साथ साथ चल रहा है। దేవుని యొక్క మర్మము, దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది మనలో ఉండటం అనేది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. परमेश्वर की गुप्त बातें, परमेश्वर का उद्देश्य क्या है वो हमारे अंदर रहना है, इसका मतलब है कि प्रभु हमारे साथ है। అందుకే చూడండి, కీర్తనకారుడు 25వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? इसलिए एक बार देखेंगे भजन संहिता 25वां अध्याय 14 वचन में क्या लिखा हुआ है। 25:14లో 25-14 में, यहोवा के भेद को वही जानते हैं जो उससे डरते हैं,
और वह अपनी वाचा उन पर प्रकट करेगा। ఆ యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఎవరికి తెలుసంట యెహోవా మర్మము? कौन जानता है यहोवा का भेद? ఎవరికి తెలుసు దేవుని గురించిన విషయం పూర్తిగా? किसको पता है परमेश्वर के बारे में पूरी बातें? ఆయన నిబంధనలన్నీ కూడా ఎవరికి తెలుసు? उसकी सारी वाचा किसको पता है? దేవుని యందు భయభక్తులు ఉన్నవారు. जो परमेश्वर का डर और भक्ति रखते हैं। అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతకు ఎక్కడ లోపం వచ్చినా గాని ఆయన శిక్షిస్తాడు అన్న భయం ఉన్న వారికి, जिसके अंदर ये डर होता है कि परमेश्वर पवित्र है और जो पवित्रता से नहीं जिएंगे परमेश्वर उनको दंड देगा, ఆ మనిషి ఖచ్చితంగా దేవుని మర్మాన్ని తెలుసుకున్న మనిషి. ऐसा इंसान ही परमेश्वर की गुप्त बातों को जानने वाला है। దేవుని మర్మం ఏంటి? परमेश्वर की गुप्त बात क्या है? ఆయన మనం పాపపు ఆలోచన తలంపులు ఏదున్నా గాని మనల్ని దండిస్తాడు, శిక్షిస్తాడు అన్న భయముతో బ్రతుకుతాడే వాడే దేవుని మర్మాన్ని తెలుసుకున్న మనిషి. परमेश्वर हमें दंड देगा, श्राप देगा यदि हम परमेश्वर का डर और रख कर नहीं जिएंगे, तो वही इंसान है परमेश्वर के भेद जानने वाला। అందుకే అన్నాడు ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. इसलिए लिखा है वो अपनी वाचा को उन पर प्रकट करेगा। అంటే ఆయన భయం కలిగిన మనిషి ఏం చేస్తాడు? उसका डर और भय रखने वाला इंसान क्या करता है? ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అనే దాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. किस चीज को करना है, किस चीज को नहीं करना है, इस विषय में बड़ा ध्यान देता है, पालन करता है। అంటే ఆయన నిబంధనని అనుకరిస్తాడు. मतलब उसकी वाचा का अनुकरण करता है। తెలియజేయడానికి సంఘంలో అందరికీ తెలియజేయబడుతుంది, बताने के लिए तो कलीसिया में सब लोगों को ये बातें बताई जाती है। ప్రపంచానికి తెలియజేయబడింది पूरी యేసుక్రీస్తు గురించి. पूरी दुनिया को भी यीशु मसीह के बारे में बताया गया है। కానీ ఎవరు దాన్ని తెలుసుకోగలిగిన వారు? लेकिन कौन है उसको अच्छी रीति से जानने वाला? ఎవరు దేవుని మర్మాన్ని గుర్తించినట్లు? कौन है परमेश्वर की गुप्त बातों को पहचानने वाला? దేవుని మర్మం అంటే యేసుక్రీస్తు అని కూడా పోయిన దినాల్లో విన్నాం మనం. पिछले दिनों में भी हमने सुना था परमेश्वर की गुप्त बातें मतलब यीशु मसीह ही है। परमेश्वर का भेद मसीह यीशु है. పత్రికలో రాయబడి ఉంది ఈ మాట. ये बात पत्रिकाओं में भी लिखी हुई है। దేవుని మర్మం అంట ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అట. कौन है परमेश्वर का भेद? वो यीशु मसीह है। అయితే ఈ నిబంధనలకు వాళ్ళకి తెలిసే ఉంటదంట. ये सारी वाचा वो पहले से ही जानते हैं। అంటే పరిశుద్ధత గురించి పరిపూర్ణంగా తెలుసుకున్న వారే నడుచుకున్న వారే ఉంటారు, దేవుడు తోడుగా ఉన్నాడు అనే మనిషి. जो पवित्रता को जानकर पवित्र चाल चलन रखता है और दुष्ट कार्य से दूर रहता है, परमेश्वर को पहचानने वाला, उसके भेद को जानने वाला इंसान है। చాలా మంది ఈ లోకంలో అనుకున్నవన్నీ సాధించి संसार में जो इंसान सोचता है उसको हासिल करने के बाद దేవుడు ఉండబట్టేనమ్మా నేను ఈ ఇల్లు కట్టగలిగాను అంటాడు. कहता है कि परमेश्वर मेरे साथ है इसलिए मैंने ये घर बनाया है। దేవుడు తోడుండబట్టేనమ్మా నేను ఇంత మంచి ఉద్యోగం సంపాదించగలిగాను. లంచం ఇచ్చి కూడా అంటాడు దేవుడు తోడుండబట్టి ఇంత మంచి ఉద్యోగం సంపాదించాను అంటాడు. वो रिश्वत देता है, रिश्वत के द्वारा नौकरी कमाता है और बोलता है कि परमेश्वर मेरे संग है इसलिए मुझे इतनी अच्छी नौकरी मिली है। ఈ మధ్య కాలంలో ఒక భార్య భర్తలు మా ఇంటికి వచ్చారు. इसी बीच में पति पत्नी हमारे घर आए थे। ఆ భార్య అంటుంది, वो पत्नी कहती है దేవుని కృప వల్ల నాకు 10th క్లాస్ సర్టిఫికెట్ వచ్చింది, నేను అందువల్ల జాబ్ లో జాయిన్ అయ్యాను అంట. परमेश्वर के अनुग्रह के द्वारा 10th क्लास का सर्टिफिकेट मुझे मिल गया और मैं नौकरी में मुझे नौकरी मिल गई। వాళ్ళ భర్త అంటున్నాడు, वो पति कहता है, చదవకుండా లంచం ఇచ్చి సర్టిఫికెట్ తెచ్చుకుందండి దేవుడు ఇచ్చినట్టు అంటున్నాడు. वो उसका पति कहता है इसने कोई पढ़ाई लिखाई नहीं थी, रिश्वत दिया और सर्टिफिकेट कमाया और कहती है कि प्रभु ने मुझे सर्टिफिकेट दिया है। ఇలా ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు. इस तरह के आशीष होते हैं संसार के। దీని వెనకాల ఏముంది? इसके पीछे का कारण क्या है? కుటిలత ఉంది, कुटिलता, యథార్థత లేదు, खरा मन नहीं है, అన్యాయం ఉంది. अन्याय है। ఏముంది అంత? क्या है ये ఎన్ని सब? కలిస్తే ఏంది? పాపం ఉంది. ये सब मिलके क्या है? पाप है। ఇన్ని చేసుకుంటూ నాకు దేవుడిచ్చాడు అంటారు మన లోపల మనిషి. अपनी मर्जी से सब करते हैं और संसार का इंसान कहता है ये सब मुझे प्रभु ने दिया है। దేవుడు నాకు తోడును బట్టి నేను ఇది చేశాను అంటాడు. कहता है प्रभु मेरे संग संग है इसलिए मैं ये काम कर पाया। వడ్డీల మీద వడ్డీలకి ఇచ్చి డబ్బు సంపాదించి ఓ బిల్డింగ్ లేపంటాడు, నేను దేవుడు తోడును బట్టి నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగాను. ब्याज पे ब्याज देकर पैसे कमाता है और बिल्डिंगों पे बिल्डिंग खड़ा करता है और कहता है प्रभु मेरे संग है इसलिए मैंने इतनी सारी बिल्डिंगें बनाई। యథార్థంగా ఉండి సంపాదించడం చాలా కష్టం. खराई मन से जीते हुए कमाना बहुत मुश्किल है। అసలు యథార్థంగా ఉండే సంపాదన ఎందుకు? ఈ అనుదిన ఆహారం మాకు దయచేయమన్నట్టుంటే చాలు. खरे मन से जीते हुए कमाना क्यों? प्रभु दिन भर की रोटी मुझे दो करके बोलो तो काफी है। అంటే ఆ దినం మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు, మన పొట్ట నింపుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, దేవునికి స్తోత్రం అంతే. बस आज के दिन के लिए प्रभु हमें खाना दे रहा है, हमारा पेट भर रहा है, हमें चला रहा है, प्रभु की स्तुति हो बस। ఆ ఉగ్రత దినానికి ఆస్తి ఎక్కడ రాదు అని తెలుసుకున్న మనం ఉగ్రత దినం కోసం సంపత్తి దాచిపెట్టుకుంటామా? क्लेश के समय में, क्लेश के दिन में वो धन संपत्ति काम की नहीं है करके पता चलने के बाद भी क्या उस संपत्ति के पीछे हम पड़े रहेंगे? దాచిపెట్టుకుంటామా? क्या उसको छुपा के रखेंगे? దాచిపెట్టుకుంటే ఏమవుతుందంట? छुपाए रखने से क्या होता ఆ है? ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటదంట. धन जहाँ है मन वहाँ है।
పరలోకం మీద ఉండదు ఇక. स्वर्ग में तो मन नहीं होगा। ఈ సంపాదించుకునేవాడు ఆలోచన అంతా ఎట్లుంటది? कमाने वाले का सोच हमेशा कैसा होता है? ఇంకొక రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయికి, రూపాయికి రూపాయికి, రూపాయికి రూపాయి, అదే ఆలోచన ఇక. 1 रुपया और 1 रुपया और 1 रुपया और करके सोच आता ही रहता है। ఎంత సంపాదించినా, ఎన్ని కట్టించుకున్నా, ఎన్ని కొన్నా గానీ ఇంకా పెంచుకుంటూ పోదాం అటే ఉంటది గానీ దేవుని వైపు ఆలోచన రానే రాదు. कितना भी कमाए उसको और बढ़ना है और बढ़ाते रहना है करके सोच आएगा, लेकिन प्रभु की ओर मैं फिरूं करके मन नहीं आएगा। ప్రసంగిలు అంటాడు దాని వల్ల అంటే మనిషికి ఏమి లాభం లేదంట, చూసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదంట. सहोपदेशक में लिखा हुआ है इससे कोई लाभ नहीं, सिर्फ देखने के लिए ही है। కానీ దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్నవాడు ఆయన నిబంధన కలిగి ఉంటాడు, అతను యథార్థవంతుడు అని. लेकिन जो परमेश्वर का भय और भक्ति और खराई से चलता है वो परमेश्वर की वाचा को जानता है और उसी के साथ प्रभु हमेशा रहता है। కాబట్టి దేవునికి స్తోత్రములు. इसलिए प्रभु की स्तुति हो। ఇంకా ఇక్కడ ఇది మనం 33లో చూస్తే और इसी नीति वचन 3:33 में देखेंगे, సామెతలు 3:33లో नीति वचन 3:33 ఇక్కడ భక్తిహీనులకి నీతిమంతులకి కలిగే ప్రతిఫలాన్ని బట్టి దానికి ఉన్న తేడాను గురించి చెప్తున్నాడు. दुष्ट और धर्मियों के फल को देखकर क्या फर्क है उन दोनों के बीच में करके हमें यहाँ पता चल रहा है। భక్తిహీనుల ఇంటి మీదకేమో శాపం వస్తుందంట, भक्ति जो दुष्ट इंसान है, भक्ति ही लोग इंसान है, वो शापित होते हैं। నీతిమంతుల నివాసం మీదకేమో ఆశీర్వాదం వస్తుందంట. धर्मियों के वासस्थान पर आशीष होती है। ఇది దేవుడు చూపిస్తున్న స్వార్థమైన విషయమా ఇది? क्या ये परमेश्वर स्वार्थीपन दिखा रहा है? భక్తిహీనులకేమో శాపమును, నీతిమంతులకేమో ఆశీర్వాదాలు అనేవి. दुष्ट के लिए शाप और धर्मी लोगों के लिए आशीष। శాపమైన ఆశీర్వాదమైన గాని शाप हो या आशीष हो, అది మన మీద ఆధారపడి ఉంది. वो कमाना हमारे ऊपर है, हम पर ही निर्भर है। ఎందుకంటే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, क्योंकि परमेश्वर ने अपनी व्यवस्था दी है, తన కుమారుని ఇచ్చాడు, अपने पुत्र को दिया है। పరిశుద్ధత ఏంటో చెప్పాడు, पवित्रता क्या होती है बताया है, ఆజ్ఞలేంటో కట్టడలేంటో తెలియపరిచాడు, आज्ञाएं विधियां चितौनियां क्या है बताई हैं, ఏం చేస్తే ఏం కలుగుతుందో కూడా చెప్పాడు. क्या करने से क्या होगा बताया है। మన జీవితంలో శాపమైన, దీవెనైన, తిరస్కారమైన, కృపైన, గౌరవమైన, అవమానమైన ఏదైనా గాని हमारे जीवन में शाप हो, आशीष हो, तिरस्कार हो या निंदाएं हो या प्रभु की ओर से मिलने वाले धन संपत्ति हो, कुछ भी क्यों ना हो, అదంతా దొరికేది ఎవరి ద్వారా? ये सब मिलता है किसकी ओर से? మనం చేసిన దానికి మనం పొందుకుంటున్నాం हम అంతే. जैसा करते हैं वैसा फल पाते हैं। దేవుడు నిన్ను అనలేదుగా నువ్వు భక్తిహీనుడిగానే ఉండు, నీ మీదకి శాపం పంపిస్తానన్నాడు. परमेश्वर ने ऐसा कहा है कि तुम भक्तिहीन रहो, तुम दुष्ट रहो, मैं तुम्हारे ऊपर शाप भेजूंगा। నువ్వు మంచి నీతిమంతుడుగా ఉండు, నీ మీదకి ఆశీర్వాదం పంపిస్తానన్నాడు. दूसरे से क्या ऐसा कहा है कि तुम धर्मी इंसान रहो, मैं तुम्हें आशीष दूंगा। దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? భక్తిహీనుడిగా ఉంటే కలిగే ప్రతిఫలం ఇది, నీతిమంతుడిగా ఉంటే కలిగే ప్రతిఫలం ఇది అన్నాడు. दुष्ट बने रहोगे तो ऐसा होगा तुम्हारे साथ, यदि धर्मी इंसान बने रहोगे तो ऐसा होगा। అయితే మన జీవితంలో ఏది సంభవిస్తున్నా, हमारे जीवन में जो कुछ होता है, దీవెనైనా, वो आशीष हो శాపమైన, या शाप हो, అది మనము సొంతగా చేసిన కార్యాలను బట్టి మనకు వచ్చింది కానీ దేవుని నుండి వచ్చిందని మాత్రం ఎప్పుడు అనొద్దు. ये सब हमारे जीवन में हम जो करते हैं उसी की वजह से हमें मिलता है, प्रभु ने करा है करके मत सोचो। ఎందుకంటే దేవుడు ఒక చట్టాన్ని నిర్ణయించాడు, అది అయిపోయింది. प्रभु ने एक कानून बनाया, वो हो गया। దాన్ని తెలుసుకున్న మనము ఆయన యథార్థతలో, పరిశుద్ధతలో నడుచుకోవాల్సి ఉందంతే. उस कानून को हम जानते हैं तो उसकी पवित्रता और उस जैसा भेद को जानकर खराई में हमें चलना ही है। ఇక్కడ చూడండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము इसलिए यहाँ पे देखेंगे व्यवस्था विवरण 11वां अध्याय 26 నుండి 28 వరకు చూసుకుందాం. 26 से लेकर 28 तक देखेंगे। ఏమంటున్నాడు? यहाँ क्या कहता है? చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. सुनो, मैं आज के दिन तुम्हारे आगे आशीष और शाप दोनों रख देता हूँ। ఏమంటున్నాడు దేవుడు? क्या कहता है? మీ ఎదుట ఉన్న ఈ దీవెన కావాలా, ఆశీర్వాదం శాపం కావాలా? दोनों तुम्हारे सामने है, आपको शाप चाहिए या आशीष चाहिए? ఈ భక్తిహీనుడిగా ఉండటానికి ఇష్టపడ్డవాడు ఏం కోరుకుని వెళ్తున్నాడు మరి? जो दुष्ट और भक्तिहीन रहना चाहता है उसके अंदर क्या इच्छा होती है? ఎదురుగా పెట్టాడు కదా దేవుడు, దీవెన కావాలా, శాపం కావాలా అన్నాడు. दोनों तो प्रभु ने हमारे सामने रख दी है कि शाप चाहिए या आशीष चाहिए। అంటే మనం దుష్టులుగా ప్రవర్తిస్తున్నాము, దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నామంటే ఆ శాపాన్ని కోరుకుంటున్నాం అంతే. यदि हम दुष्ट चाल चलन चलते हैं तो हम सिर्फ शाप को चाहने वाले लोग हैं। యథార్థంగా నీతిమంతులుగా ఉన్నామంటే దీవెన కోరుకుంటున్నాం. खराई से, धार्मिकता से चलने वाले हैं तो आशीष को चाहते हैं। అదే మాట ఇక్కడ ఇజ్రాయెల్తో అంటున్నాడు. यही बात यहाँ इजरायलियों से कहता है। చూడుడి, నేను నేడు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడని యెహోవా ఆజ్ఞను మీరు వినిని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడని యెహోవా ఆజ్ఞను వినక
నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. सुनो, मैं आज के दिन तुम्हारे आगे आशीष और शाप दोनों रख देता हूँ। अर्थात यदि तुम अपने परमेश्वर यहोवा की इन आज्ञाओं को जो मैंने आज तुम्हें सुनाता हूँ मानो तो तुम पर आशीष होगी, और यदि तुम अपने परमेश्वर यहोवा की आज्ञाओं को नहीं मानोगे और जिस मार्ग की आज्ञा मैं आज सुनाता हूँ उसे तज कर दूसरे देवताओं के पीछे हो लोगे जिन्हें तुम नहीं जानते हो, तो तुम पर शाप पड़ेगा। ఇక్కడ దేవుడు దీవెనికి ఏంటేనేమో ఆయన మాట వింటే దీవెనని చెప్తున్నాడు. यहाँ पे हमें आशीष पाना है तो परमेश्वर कहता है मेरी बात सुनोगे तो आशीष मिलेगा। ఆయన కాదని మన ఉద్దేశానుసారంగా నడిస్తే గనుక శాపం అని చెప్తున్నాడు. उसको तज कर हम अपनी इच्छा के अनुसार चलेंगे तो हम शापित हो जाएंगे। దానికి కర్త కర్మ క్రియ ఎవరు? उसका कर्ता, उसको पाने वाला इंसान कौन है? మనమే. हम ही है। అంతేగాని దేవుడు అన్నది ఇక్కడ. ये मत बोलिए कि प्रभु ने मेरे साथ ऐसा किया है। దేవుడు స్పష్టంగా మన ఎదుట ఉంచాడు. శాపమా దీవెన ఏం కావాలి నీకు? परमेश्वर ने स्पष्ट रूप से हमारे सामने रख दिया है, आप क्या चाहते हो, शाप या आशीष? ఆ దేని ప్రకారం నడవాలో అది నువ్వు నిర్ణయించుకోవాలి. मुझे क्या पाना है, किसके अनुसार चलना है, ये निर्णय आपका है। అంతేగాని దేవుడు అన్యాయస్తుడు, దేవుడు చేశాడు ఇలాగని కనుక అనుకో. इसलिए आप ऐसा मत कहिए परमेश्वर अन्याय करने वाला है, परमेश्वर ने ही सब कुछ मेरे जीवन में ऐसा किया है। అందుకే ఇంకా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే इसी तरह व्यवस्था विवरण 28वें अध्याय को हम देखेंगे। మీరు తర్వాత బాగా చక్కగా చదువుకోండి. 68 వచనాలు ఉన్నాయి. बाद में आप पढ़ लीजिएगा, 68 वचन है इस अध्याय में। 1 నుంచి 14 వరకేమో ఆయన మాటలు ఇంటి కలిగే ఆశీర్వాదాలు మేలులు రాశాడు. 1 से लेकर 14 तक उसकी बातें सुनेंगे तो क्या भला हमारे जीवन में होगा, क्या आशीष मिलेगी करके लिखा हुआ है। 15 నుండి 68 వరకు కనుక చూస్తే 15 से लेकर 68 तक यदि हम देखेंगे तो ఆయన మాట వినకపోతే కలిగే పర్యవసానం ఏంటో రాశాడు. उसकी बातें नहीं सुनेंगे तो हमें क्या फल मिलेगा उसके बारे में भी लिखा हुआ है। ఇవన్నీ తెలుసుకున్న మనము इन सब चीजों को जानने वाले हम लोग ఇప్పుడు మనం భక్తిపరులుగా ఉందామా, యథార్థవంతులుగా ఉందామా, లేక భక్తిహీనులుగా ఉందామా, అవినీతి పరులుగా ఉందామా? या हम भक्तिहीन बन के रहेंगे, या आशीष पाए हुए परमेश्वर की बातों को सुनने वाले बनेंगे, पवित्र इंसान बनेंगे, या अधर्मी इंसान बनेंगे? ఎవరు చేయాలి ఈ నిర్ణయం? ये निर्णय किसको लेना है? ఎవరు చేసుకోవాలి ఈ నిర్ణయం? किसको लेना है ये निर्णय? చాలా మంది అంటాడు దేవుడు మా ప్రార్థన వింటలేదు, మా ప్రార్థన వింటలేదు, మా సమస్యలు పోవట్లేదు అని. बहुत से लोग कहते हैं परमेश्वर मेरी प्रार्थना नहीं सुन रहा, मेरी प्रार्थना नहीं सुन रहा, मेरी समस्याएं नहीं जा रही हैं। అయితే నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకున్నావా, నేను దేవుని ఎదుట భయభక్తులు సంపూర్ణంగా ఉంచానా లేక నాటకీయ పరంగా జీవిస్తున్నానా అని ఒక్కసారి ఆలోచన या చేసుకున్నావా? कभी भी आपने एक बार इस तरह सोचा है कि मैं प्रभु के सामने खराई से चल रहा हूँ या नाटक या दिखावा कर रहा हूँ? మనుషులకైతే చూపించొచ్చు మన పై వేషాన్ని, కానీ దేవుడికి मरुग చేయగలుగుతామా? अपने बाहरी स्वभाव को तो इंसान को हम धोखे में डालकर दिखा सकते हैं क्या, लेकिन परमेश्वर से अंदरूनी स्वभाव को छुपा के रख सकते हैं? కానీ శాపాలు దీవెనలు వచ్చేది ఎవరి నుండి? शाप और आशीष किसकी ओर से मिलता है? ఎవరు ప్రకటించారు ఈ రెండిటి గురించి? इन दोनों के बारे में किसने प्रकट किया हमारे सामने? తండ్రి దేవుడు తెలియపరిచాడు. पिता परमेश्वर ने ही प्रकट किया है। ఎప్పుడైనా నీ స్థితి నీ గతి మారలేదు అంటే, अभी भी आपकी हालत और स्थिति नहीं बदली है तो దీని వెనక గల కారణం ఏమయ్యిందో నీకు నువ్వు పరీక్షించుకోవాలి. इसके पीछे का कारण क्या है, आपको अपने आप खुद परखना है। నీలో కుటిలత ఉందేమో ఆలోచించేయి. आपके अंदर कुटिलता तो नहीं, एक बार सोचो। నీలో ఒకవేళ దుష్కార్యాలు ఉన్నావేమో ఆలోచించేయి. आप किसी दुष्ट कार्य में तो नहीं हो, एक बार विचार करो। విశ్వాసివై ఉండి చేయకూడని పనులు చేస్తున్నావేమో ఆలోచించేయి. विश्वासी कहलाते हो लेकिन जो कार्य नहीं करने चाहिए वो कार्य तो नहीं कर रहे, एक बार सोचो। విశ్వాసివై ఉండి చూడకూడని చూస్తున్నావేమో చూడు. आप विश्वासी हो लेकिन जिन चीजों को हमें अपनी आंखों से नहीं देखना चाहिए कहीं उन चीजों को तो नहीं देख रहे, एक बार सोचो। ఏది చేయకూడదని చేస్తుంటే ఎవరు నిన్ను ఆశీర్వదించేది? जो चीजें नहीं करनी चाहिए वही काम करते हैं तो कौन है हमें आशीष देने वाला? చెడ్డ కార్యాలన్నీ చేసుకుంటూ దేవుడు మా ప్రార్థన వింటలా, దేవుడు మా ప్రార్థనలు వింటా, ఆయన అసలు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా పనిచేయడే. सारे बुरे काम करते रहते हैं और बोलते हैं प्रभु हमारी प्रार्थना को नहीं सुन रहा, प्रभु हमारी प्रार्थना को नहीं सुन रहा। प्रभु अपने स्वभाव के विरुद्ध में कार्य नहीं करता है। దేవుడు చెప్పేశాడు ఏది శాపమో ఏది ఆశీర్వాదం. परमेश्वर ने पहले ही बता दिया क्या शाप का कारण है, क्या आशीष का कारण है। నీకు ఆ శాపం కలుగుతుందా, దానికి నువ్వే కారణం. आप शापित हो तो आप उसका कारण आप ही है। నువ్వు పరీక్షించుకుని చూడు. आप अपने आप को परख के देखो, అప్పుడు నీకు తెలిసిపోతుంది. तब आपको पता चल जाएगा। అప్పుడు నువ్వు నా పొరపాటు నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. तब आप अपनी उस गलती से बाहर आ सकते हो। నువ్వు ఆలోచన చేయకుండా అలాగే ఉన్నావు అనుకోండి. अगर आप सोचोगे नहीं इस विषय में और ऐसे ही रहोगे। ఇక్కడ ఆసాపు 73 కీర్తనలు ఏం చేశాడు? आसाफ ने 73 भजन संहिता में क्या किया? ఆ మంచిగా వృద్ధి పొందుతున్న భక్తిహీనులను చూసి మనసులో మచ్చరపడ్డాడు. जो अच्छे से प्रभु में नहीं है लेकिन बढ़ते जा रहे संसार में, उनको देखकर अंदर ही अंदर कुटिलता आने लगी।
కానీ ఆలోచన చేశాడు. लेकिन एक बार उसने सोचा, ఇక బాధపడుతూ కూర్చోలా. ये नहीं उनको देखकर दुखित होता रहा। చాలా మంది మేమెందుకు ఎట్టిగా ఉన్నాము, వాళ్ళు ఎందుకు కట్ అయిపోతున్నారు ఆశీర్వాదాలతోని అనుకుంటారే గాని ఎప్పుడు తమ విషయమే ఆలోచన చేయరు. बहुत से लोग संसारिक लोगों को देखकर, भक्तिहीन लोगों को देखकर सोचते रहते हैं, वो तो बड़े अच्छे से रहते हैं, हम क्यों ऐसे होते जा रहे हैं करके सोचते हैं, लेकिन मैं कैसा हूं करके ध्यान नहीं देता। కానీ ఇక్కడ ఆసాపు ఆలోచన చేశాడు. लेकिन आसाफ ने इस विषय में ध्यान दिया, దేవుని సన్నిధికి వెళ్ళాడు. प्रभु के सम्मुख हो गया, అప్పుడు తెలిసింది तब उसे पता चला వాళ్ళు ఎంత అభివృద్ధి పొందినా కాలు జారే చోటు ఉండారు, నాశనంలో ఉన్నారు అని తెలిసిపోయింది. वो कितने भी बढ़ोतरी में हो, उनका पैर फिसलता ही है, वो नाश की ओर ही बढ़ते जा रहे हैं। కానీ నీతిమంతులైన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. लेकिन धर्मी लोगों के साथ साथ परमेश्वर हमेशा रहता దేవుడు है। తోడుగా ఉండటమంటే ఆయన మర్మము, ఆయన చిత్తమును నెరవేర్చటమే. परमेश्वर हमारे साथ है, इसका मतलब उसकी भेद को, उसकी इच्छा को हमें पूरा करना है। ఇక్కడ మనం ద్వితీయోపదేశ కాండం చూసాము అంటే यदि हमने यहाँ व्यवस्था विवरण देखा है, ఒక జాతి పట్ల దేవుడు ఈ కార్యాలు చేసి చూపించాడు. यहाँ पे एक जाति के प्रति परमेश्वर ने ये कार्य करके दिखाया है। ఎవరు? ఇజ్రాయేలు జాతిని ఎన్నుకొని, कौन सी जाति? इजराइल जाति को चुनकर, ఒక మనిషిని ఎన్నుకొని एक इंसान को चुनकर ఆ మనిషిని గొప్ప సమూహముగా చేసి उस इंसान को एक बड़ा समूह ఆ बनाया। సమూహానికి ఒక జాతి అని పేరు పెట్టి इस समूह का एक जाति का नाम रखा। వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు అందరికి, ప్రపంచాలందరికీ నేర్పుతున్నాడు. उनके जीवन के द्वारा पूरी दुनिया को परमेश्वर कुछ सिखाता है। వాళ్ళు దేవునికి దూరమైనప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళ మీదకి వచ్చిన శాపాలు, प्रभु से जब वो दूर हो गए, परमेश्वर के विरुद्ध बलवा करने लगे, उनके ऊपर जो शाप आए हमने देखा। వాళ్ళు దేవుని దగ్గర లోబడి ఏడ్చి ప్రలాపించినప్పుడు దేవుడు వాత్సల్యం చూపించి వాళ్ళకి ఇచ్చిన విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. जब वो परमेश्वर के सम्मुख रो रो कर आकर पुकारने लगे, प्रभु ने उनके जीवन में जो अद्भुत कार्य किया उसको भी हमने देखा है। కాబట్టి ఆ జాతిని, ఆ ఇజ్రాయెల్ గురించి మీరు తెలుసుకోండి, బైబిల్ గ్రంథం చదవండి. बाइबल की पुस्तक को आप पढ़िए, उस जाति इजराइल के बारे में आप एक बार पढ़िए, మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. आपको स्पष्ट रूप से पता चल जाएगा। దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తాడో, దేవుడికి అనుకూలంగా ఉంటే ఏం చేస్తాడో తెలిసిపోతుంది. परमेश्वर के विरुद्ध रहने से क्या करता है प्रभु, और प्रभु जैसा चाहता है वैसा चलने से प्रभु क्या करता है पता चलेगा। కాబట్టి దేవుని ఎదుట మనం తప్పించుకోలేము. परमेश्वर से हम बच नहीं सकते, తప్పించుకోలేం కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి మనము ఆలోచన చేసుకోవాలి. हम बच नहीं सकते, इसलिए अपने विषय में बड़े ध्यान से चलना है, अपने बारे में सोचना है। మనం ఇక్కడ చూడండి, ఇంకా 34-35 వచనాలు ఏం చెప్తున్నాడు. इसी नीति वचन 3 अध्याय 34 और 35 में क्या कहता है एक बार देखेंगे। అపహాసకులను ఆయన అపహసించును, దీనులు ఎడల ఆయన దయ చూపును, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులవుదురు. ठट्टा करने वालों से वह निश्चय ठट्टा करता है और दीनों पर अनुग्रह करता है। बुद्धिमान महिमा को पाएंगे और मूर्खों की बढ़ती अपमान की ही होगी। ఏమంటున్నాడు? నువ్వు దేవుని పట్ల ఎలా ప్రవర్తిస్తే నీతో అలా ప్రవర్తిస్తాను అంటున్నాడు. परमेश्वर के प्रति जिस तरह का स्वभाव आप दिखाओगे, प्रभु आपको भी वैसा ही अपना स्वभाव दिखाएगा। నీ స్వభావాన్ని బట్టే నీకు జరుగుతుందని చెప్తున్నాడు. आपका स्वभाव जैसा है उसी का फल आपको मिलेगा। అందుకే ఈ మాటలు రాస్తున్నాడు. इसलिए ये बात लिखता है, నువ్వు అపహాసుడు గనుక అయితే దేవుడు కూడా నిన్ను అపహసిస్తాడు. यदि आप ठट्टा करने वाले हो, परमेश्वर भी आपके जीवन में ठट्टा का कार्य దేవుని करेगा। ఆజ్ఞల్ని, దేవుని ఉద్దేశాలని సీరియస్ గా తీసుకోరు చాలా మంది. बहुत से लोग परमेश्वर की आज्ञा और परमेश्वर के वचन को सीरियसली नहीं लेते हैं, ఏదో ఆటకాయతనంగా పట్టినట్టు ఉంటారు. बस ऐसे ही सोचते हैं ऐसा ही है करके हंसी मजाक में ले लेते हैं। పర్వాలేదు అన్నట్టుగా నవ్వుతూ దాన్ని ఎగరగొట్టేస్తారు. हंसते हुए अरे कोई बात नहीं है, कैसे भी रह सकते हैं करके उस बात को टाल देते हैं। కానీ దేవుడు అలాంటి వారి పట్ల అలాగే అపహసిస్తాను అంటాడు. ऐसा जो करते हैं उनके प्रति भी परमेश्वर करेगा करके वचन में कहा है। మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చూడలేదా? हमने नीति वचन पहले अध्याय में देखा है ना। నీవు నేను చెప్పినప్పుడు నా మాటకు నువ్వు లోబడలేదు, जब मैंने कहा था तब तुमने मेरी शिक्षा को नहीं सुना, నువ్వు వినలేదు, ఒకటి तुमने तो मेरी एक पहली बात नहीं सुनी, లక్ష్య పెట్టలేదు, उस पर ध्यान नहीं दिया, త్రోసి వేసావు, उसका तिरस्कार किया, లోబడలేదు. उसके सामने झुके नहीं। అలా చేయలేదు కాబట్టి ऐसा तुमने किया, इसलिए నీ మీదకి ఇబ్బందులు, సమస్యలు వస్తే నేను కూడా నవ్వుకుంటా. जब तुम्हारे जीवन में दुख परेशानी क्लेश आएंगे, मैं तुमको देखकर बहुत ही हंसूंगा। నేను సమాధానం ఇవ్వటం పక్కన పెట్టు, నేను నీ స్థితిని చూసి నవ్వుకుంటా. मैं आपकी प्रार्थनाओं का जवाब भी नहीं दूंगा, आपकी हालत को देखकर हंसूंगा। ఎందుకు? क्यों? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నారు? यीशु मसीह प्रभु क्या कहता है, మీరు గనక మారు మనసు పొందకపోతే यदि आप मन नहीं फिराओगे तो మీ విషయంలోనంట ఎవరు న్యాయం తీరుస్తారు? आपके विषय में कौन न्याय करेगा? సొదొమ గొమొర్రా వాళ్ళు వచ్చి న్యాయం తీరుస్తారట. क्या सदोम और अमोर के लोग आके न्याय करेंगे? అంటే ఎందుకు? क्यों आके करेंगे? ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ శిక్షణ గురించి వాళ్ళు నీకు చెప్తారట. क्योंकि परमेश्वर ने उनको जो दंड दिया है वो लोग आकर बताएंगे क्या हुआ అసలు उनके మీకు साथ। చెప్పబడిన సువార్త ఇంకొకళ్ళు చెప్పుంటే, ఆ సొదొమ గొమొర్రాలకు చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. प्रभु ने कहा कि जो सुसमाचार आपको सुनाया गया,
यदि सदोम और अमोरा के लोगों को सुनाया जाता तो कब का उद्धार पा लेते। అంటే దేవుడు అంతగా ప్రతి మనిషికి తెలియపరుస్తున్నాడు. मतलब प्रभु बड़े सच्चाई से अच्छाई से हर एक बात उन्हें बता रहा है, ఎందుకు ఇది చివరి కాలం కాబట్టి क्योंकि अंत का समय है। ఎప్పుడు ఆయన రాకడో మనకు తెలియదు కనుక कब यीशु मसीह आने वाला है हमें पता नहीं। ఈ భయంకరమైన రోగాలతో కూడిన ప్రపంచం ఇప్పుడు మనం చూస్తున్నాం. अभी की दुनिया भयानक बीमारियों से जुड़ी हुई है, इसको हम देख रहे हैं। ఎప్పుడు ఏ మనిషి ఎలా వెళ్తాడో తెలియదు. कब इंसान किस तरह खत्म हो जाएगा पता नहीं। అయితే लेकिन మనకి ఈ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి దేవుడు వచ్చేది తెలియదు, మనం పోయేది తెలియదు కనుక हम कब जाएंगे कब हम आएंगे ये हमें पता नहीं है। కాబట్టి సమయం ఉండగానే సరి చేసుకోవాలి. इसलिए जब समय है हमारे पास तभी अपने आप को हमें ठीक करना है। అంటే ఇప్పుడే మనం ఆలోచన చేసుకోవాలా. मतलब अभी हमें अपने बारे में सोचना है। ఏదో ఉందలే ఇలా జీవితం కొనసాగుతుందిలే చల్లగా వెళ్తుందిలే అని పట్టి పట్టినట్టు ఉండొద్దు. हम जी रहे हैं, आराम से चल रहा है, कोई बात नहीं करके लापरवाही से मत रहो। పరీక్షించుకో, अपने आप को परखो, ఆలోచించుకో. अपने बारे में एक बार सोचो। నీకు వస్తున్న ఇరుకులు ఇబ్బందులు సమస్యలకి పర్యవసానం ఏంటి అనేది ఆలోచన చేసుకో. आपके जीवन में दुख परेशानियां समस्या आ रही है, इसका क्या होगा मुझ बाद में करके इसके विषय में भी ध्यान दो। దానికి కారణం ఏంటో కూడా ఆలోచించే. ऐसा क्यों हो रहा है मेरे जीवन में, इसका कारण क्या है, इसके बारे में भी सोचो। ఆలోచించినప్పుడు తెలుపుతుంది మనకు వాక్యము. जब ऐसा सोचते हैं तो वचन कहता है దానికి నువ్వే కర్తవి. इसका कारण तुम ही हो, దేవుడు ముందుగానే తెలియపరిచాడు ప్రతిదీ. क्योंकि परमेश्वर ने हर एक विषय पहले से ही हमें बता दी है। నీవు దీనుడివై దేవుని సన్నిధికి వచ్చి లోబడతావా, आप दीन बनकर प्रभु के सम्मुख आकर झुक जाओगे దేవుడు దయ చూపిస్తాడు. तो प्रभु आप पर दया दिखाएगा। నీవు తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభా పలానా బలహీనతలో నేను ఉన్నానని ఒప్పుకుంటావా, దేవుడు కనికరిస్తాడు. आप अपने आप को कम करके प्रभु के पास आकर प्रभु मैं इस तरह का पाप करने वाला इंसान हूं करके मान लोगे तो प्रभु आप पर दया दिखाएगा। అలా కాకుండా ऐसा ना करते हुए దేవుడు ఎంత మాట్లాడుతున్నా కానీ, परमेश्वर कितना भी हमसे बातें करे, ప్రతి దినం మనల్ని హెచ్చరిస్తున్నా కానీ, हर एक दिन हमें सावधान करता रहता మన है, హృదయాలను తట్టినట్లుగా మనతో మాట్లాడుతున్నా కానీ, हमारे हृदय को छूता हुआ हमसे बातें कर रहा है, लेकिन అయినా మనం పట్టి పట్టినట్లు ఉన్నాం అనుకో, फिर भी हम लापरवाही से रहेंगे तो ఖచ్చితంగా ఇది చాలా అవసరము. पवित्र जीवन जीना बहुत ही जरूरी है। దేవుని యందు భయభక్తులు ఉన్నాయని చెప్పినా, परमेश्वर का भय और भक्ति है करके यदि हम बोले, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పినా, प्रभु मेरे साथ है करके हम बोले, ఆయన మర్మము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం నీలో ఉంటేనే దేవుడు నీతో ఉన్నాడు. उसका भेद, उसकी इच्छा, उसकी बातें यदि आपके अंदर है तो तभी प्रभु हमारे साथ है करके सच्चाई है। ఆయన మర్మం, ఆయన ఉద్దేశం ఇది శాపం, ఇది చేస్తే ఆశీర్వాదం అన్నాడు. परमेश्वर का बातें भेद क्या है, ऐसा करने से शाप मिलेगा, ऐसा करने से आपको आशीष मिलेगा करके बताया। ఏది చేసి ఏది పొందుకోవాలనుకుంటున్నావో అది నీ చేతిలో ఉంది. आप क्या करना चाहते हो और उन दोनों में से क्या चीज आप पाना चाहते हो, ये आप ही के हाथ में है। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. तो आइए हम छोटी सी प्रार्थना करेंगे। సాతానుడు పెట్టే భ్రమలో ఉండకుండా, शैतान ने जो भ्रम में हमें डाल रखा है उसमें हम ना रहें, ఈ లోకం చూపే ఆశల్లో పడిపోకుండా, इस संसार की आशाओं में हम ना डूबे, లోకంలో భక్తిహీనులు అభివృద్ధి పొందుతున్నప్పుడు వాళ్ళని చూసి మచ్చర పడకుండా, संसार में दुष्ट लोग बढ़ते रहते हैं तो उनको देखकर अंदर ही अंदर ना कुड़कुड़ाएं। మనం ఈ లోక సంబంధులము కాము. हम इस संसार के संबंधित लोग नहीं हैं। మనం వెంబడిస్తున్న యేసయ్య కూడా ఈ లోక సంబంధి కాడు. हम जिसके पीछे चलते हैं वो यीशु मसीह भी संसार का नहीं है। ఆయన లోకాన్ని జయించినవాడు. उसने संसार पर जीत पाया है। మనం కూడా ఈ లోకాన్ని జయించిన వారిగా ఉండి, हम भी संसार पर जीत पाने वाले बने। ఆ పరలోక రాజ్యం, లోకానికి అతీతమైన ఆ పరలోక రాజ్యం కోసం ఎదురు చూద్దాం. संसार से अलग वो जो स्वर्ग राज्य है उसके लिए हम इंतजार करेंगे, उसकी बाट जोहेंगे। కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అన్న రీతిలో దేవుని మర్మాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతుకుదాం. प्रभु हमारे साथ है करके उसके भेद को, उसकी इच्छा को जानकर हम जिएंगे। చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करें। మహాపరిశుద్ధుడు ఘనుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. महान पवित्र और ऊंचे में विराजमान परमेश्वर, आपके चरणों को धन्यवाद करते నీ हैं। చిత్తాన్ని మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు आपकी చెల్లిస్తున్నాం. इच्छा को हमारे सामने रखा है, इसलिए धन्यवाद। ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన కలిగి జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. हर एक व्यक्ति के अंदर विचार आ सके और अपने जीवन को सुधार सके, प्रभु मदद कीजिए। సాతానుడు భ్రమలో పెట్టగా ప్రభా అలాగా మభ్యపడి ఉండిపోకుండా సహాయం చేయండి. शैतान भ्रम में डालकर ऐसे ही उन्हें किसी ख्वाब में रखे, ऐसा प्रभु ना होने दीजिए।
ప్రభా వాళ్ళకి ఆలోచన కలుగు చేయండి. उनके अंदर प्रभु विचार आने दीजिए, తన యొక్క విశ్వాస జీవితం గురించి ఆలోచన చేసే శక్తిని దయచేయండి. उनके अंदर अपने विश्वासी जीवन के बारे में विचार आने की शक्ति सामर्थ्य दीजिए। ప్రభా నీ భయముతో ఈ లోకమును పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి సహాయం చేయండి. आपका डर रखा इस संसार में आपकी भक्ति में चलने के लिए, अपने जीवन को आप में परिपूर्ण बनाने के लिए शक्ति दीजिए। కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్యం చేత తట్టండి, ఆశీర్వదించండి. जितने भी लोग यहाँ इकट्ठा हुए हैं वो आपके वचन के द्वारा आशीष पाए, वचन उनको छूने के लिए मदद कीजिए। సామెతల గ్రంథం ద్వారా మా అందరికీ తెలియపరచాలనుకున్న ఉద్దేశాన్ని మేము ప్రతిదినం విని నేర్చుకుని అమలుపరిచే భాగ్యం దయచేయండి. नीति वचन के द्वारा हर दिन आपके उद्देश्य को जानकर उसका पालन करके चलने का अनुग्रह दिखाइए। అప్పుడు కనుక నీ రాజ్యం వచ్చి పర్యంతం వరకు జీవితంలో వాక్యాన్ని భద్రం చేసుకుని నడిచే కృప దయచేయండి. जब तक आप नहीं आते, जब तक हम आपके राज्य में नहीं जाते, तब तक आपके वचन को अपने हृदय में सुरक्षित रखने के लिए प्रभु दया दिखाइए। ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఆమేన్. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా.